కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి డాక్టర్? ఇది అసలు ఎలా చేస్తారు? కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చేతి దగ్గర ఏమవుతుందంటే కార్పల్ బోన్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న బోన్స్ అనేవి. అవన్నీ కూడా ఒక టన్నెల్ లాగా ఫార్మ్ అయ్యి మధ్యలోంచి మీడియన్ నర్వ్ అనే ఒక నర్వ్ వెళ్తుంది. ఓకే. మీడియన్ నర్వ్ అనే ఒక నర్వ్ అనేది వెళ్తుంది అనమాట. సో కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైనా కూడా ఏదైనా కారణం వల్ల ఈ మీడియన్ నర్వ్ మీద ప్రెషర్ పడిందంటే అప్పుడు ఈ 3.5 వేలు తిమ్మిరిగా మొద్దుబారినట్టు ఉంటాయి. ఓకే. ఈ 3.5 వేలు, బొటన్ వేలు, చూపుడు వేలు, థర్డ్ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్ దీంట్లో హాఫ్ ఫింగర్ బరువు ఎక్కినట్టు, మొద్దుబారినట్టు, తిమ్మిరిగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. సో ఎందుకు అవుతుందంటే కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో, హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో, తర్వాత ఇంతకుముందు ఏదైనా డిస్టల్ అండ్ రేడియస్ ఫ్రాక్చర్స్ ఉన్న పేషెంట్స్లో ఇది కామన్గా అవుతూ ఉంటుంది. ఓకే. అంటే మీరు చెప్పే రీజన్స్ జనరల్గా మేము పెద్దవాళ్ళ దగ్గర ఈ నీ జాయింట్స్కి వీటికి సంబంధించి ఏమంటామంటే జీన్స్ వల్ల కూడా మా తాతకుంది, మా అమ్మకున్నాయి అని అలా కూడా వచ్చే అవకాశం ఉందంటారు. ఉంటుందండి. జీన్స్ వల్ల ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం అంటారు కదా, కీళ్ళ నొప్పులు, కీళ్ళ రోగం అలా అంటారు కదా. రుమటైడ్ ఆర్థరైటిస్ జీన్స్ ద్వారా వస్తుంది, కానీ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ జీన్స్ ద్వారా రాదు. ఇది ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసి ఉంటారు. వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్, హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు, యాక్రోమెగలీ ఉన్నవాళ్ళు, లేదా ప్రెగ్నెన్సీ పేషెంట్స్, లేదా ఇంతకుముందు ఇక్కడ ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యాయి సరిగ్గా అతుక్కోకుండా మీడియన్ నర్వ్ ఉతుకుపోతున్నా వస్తాయి ఇవి. కొన్ని ఆయుర్వేదం మందులు కానీ ఉంటాయి, వాటి వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందంటారా? ఆయుర్వేదం వల్ల ఇది ఎంతవరకు తగ్గుతుందో నాకు కరెక్ట్గా తెలియదండి. బట్ ఏంటంటే ముందు మనం ట్యాబ్లెట్లు ఇస్తాము, అనాల్జెసిక్స్ ఇస్తాము. ఈ అనాల్జెసిక్స్తో కనుక ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ తగ్గడం లేదు అంటే ఇక లాస్ట్ ఆప్షన్ కార్పల్ టన్నల్ రిలీజ్ అని ఒక చిన్న సర్జరీ ఉంటుంది. చిన్న రిలీజ్ ప్రొసీజర్, ఏం లేదు, ఇక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చి అదొక డే కేర్ ప్రొసీజర్. హాస్పిటల్లో ఎక్కువ రోజులు అడ్మిట్ అయి ఉండాల్సిన పని లేదు, బాడీ అంతా మత్తియాల్సిన పని లేదు. ఓన్లీ లోకల్ అనస్థీషియా ఇక్కడ మాత్రమే మత్తిచ్చి ఆ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. అంటే టాబ్లెట్స్ వల్ల తగ్గట్లేదు అనేది ఎన్ని మంత్స్ పీరియడ్లో మీరు డిసైడ్ చేస్తారు? చూస్తాము, యూజువల్లీ ఒక 6 months వరకు మేము చూస్తామండి. ఓకే. వాళ్ళు కొంతమంది ఏంటంటే అసలు నొప్పులు తగ్గవు, వాళ్ళకి భయంకరంగా పెయిన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఎక్స్రేలో కనపడదు ఈ ప్రాబ్లం, మరి అలాంటి వాళ్ళకి ఎలా? అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. ఓకే. యా. అంటే సర్జరీ అవి కూడా ఏమన్నా చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఏంటంటేనండి, పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు ఈ నొప్పితో. మీరు ఏం చేస్తారు? రాగానే సర్జరీ చెప్తారా? లేదు డాక్టర్. ముందు మందులు రాస్తారు కదా, టాబ్లెట్స్ ఇస్తారు. తగ్గకపోతే రండి మేడం అని చెప్తారు. సో తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో డాక్టర్ ఉన్నారని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఓకే. సో వాళ్ళు కూడా టాబ్లెట్స్ ఇస్తారు, తర్వాత ఎక్సర్సైజెస్ చెప్తారు, ఫిజియోథెరపీ అవి చెప్తారు. అప్పటికి తగ్గట్లేదు అనుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంతేనా? సో సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. ఓకే. అంతేగాని వచ్చిన ప్రతి పేషెంట్ కాదు కదా అలా. ఓకే డాక్టర్. అంటే కొంతమంది సిమెంట్ కట్ అని ఇది వింటూ ఉంటాం, దానివల్ల కూడా ఏమన్నా తగ్గే అవకాశాలు? దీనికి సిమెంట్ కట్ ఏముంటుంది? హ్యాండ్స్కి ఏదైనా బ్రేక్ అయ్యి ఇలా నేను విన్నది ఏంటంటే రక్త కణాలు ఏవో పోయినాయి అంట ఆ కొంత ప్లేస్ వరకు, అలాంటి వాటికి సిమెంట్ కట్టేయడం లాంటి దీనికి ఏం ఉండదండి సిమెంట్ పట్టీలు. ఓకే. యా. ఓకే. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత థైరాయిడ్ పేషెంట్స్ అయితే థైరాయిడ్కి మందులు వాడాలండి. చాలామంది థైరాయిడ్ని అశ్రద్ధ చేస్తారు. సో కంపల్సరీ థైరాయిడ్కి మందులు వాడాలి. సో దీన్ని అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు స్టేజ్ బట్టి దానికి ఉన్న ప్రాబ్లం బట్టి మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.